స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా అసలు ఈ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చేస్తుంటారు? బేసిక్గా మనకు అసలు యూజ్ అవుతారా అవరా, ఎలా యూజ్ అవుతారు? సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనే వాళ్ళు మన లైఫ్లో ఉంటే మన లైఫ్ అనేది ఇంటూ 10x గ్రోత్ అనేది చూస్తుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన ట్రూత్. ఇది ఎలా అనేది ఈరోజు ఎపిసోడ్లో మీకు తెలియజేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో మన ఆడియన్స్ కోసం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అనే వాళ్ళని అసలు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ జాబ్ ఏంటి, రోల్ ఏంటి? ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఓకే, వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానర్ ని కలిసారు ఎప్పుడైనా? లేదే. ఐ డోంట్ థింక్ సో కదా. కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గోల్స్ అన్ని రీచ్ అయ్యారా? మీ పేరెంట్స్ అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ గోల్స్ అన్ని రీచ్ అయ్యారు. రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, మిమ్మల్ని చదివించడం కానీ, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ అన్ని అయ్యాయి. కానీ ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేటప్పటికి ఎందుకో ప్రొఫెషనల్ అవసరం అవుతోంది. వాళ్ళు అంత బాగా వాళ్ళ మనీని మేనేజ్ చేసేసుకున్నారు, లేకపోతే వాళ్ళ గోల్స్ని రీచ్ అయిపోయారు వితౌట్ ఎనీ ప్రొఫెషనల్ హెల్ప్. వాళ్ళు మనకెందుకు అవసరం అవుతుంది అంటే, ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, వాళ్ళకి అంత అన్సర్టనిటీ లేదు లైఫ్లో. వాళ్ళకి జాబ్ అన్సర్టనిటీ కానీ, అంత పర్సనల్ లైఫ్ అన్సర్టనిటీస్ కానీ, అంత ప్రెషర్స్ కానీ వాళ్ళకి లేవు. ఇప్పుడు ఈరోజు మీకు జాబ్ ఉంటుందో తెలియదు, రేపు వస్తుందో తెలియదు, రేపు ఎప్పుడు ఉంటుందో తెలియదు, వాళ్ళకి అది లేదు. తర్వాత ఇన్ఫ్లేషన్ అండి. అప్పట్లో అంత ఇన్ఫ్లేషన్ ఉండేది కాదు కదా. దే హ్యావ్ టు సేల్ విత్ ఎ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ని అలా అప్గ్రేడ్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం. 1 BHK నుంచి 2 BHK, 2 BHK 3 BHK, నార్మల్ కార్ నుంచి ప్రీమియం కార్, అసలు దర్ ఈజ్ నో లిమిట్. సో వాళ్ళంతా చాలా చాలా నార్మల్, సోఫిస్టికేటెడ్గా, డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు. బట్ నౌ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ టోటల్లీ చేంజ్డ్. ఇన్ఫ్లేషన్ ఒక మనం రీజన్ చెప్పొచ్చు. అప్పట్లో అండి వాళ్ళకి అన్ని కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ లేవు. ఎక్కడ పెట్టుకునేవాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటే? బ్యాంక్ వెళ్ళడము, అక్కడ ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లేదు ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదో గోల్డ్ కొనుక్కోవడం, తర్వాత ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓ ప్లాట్ కొనుక్కోవడం, ఇంతే. వీళ్ళకున్నది చాలా సింపుల్ అనమాట. కానీ అవన్నీ చాలా రీచబుల్లో ఉండేవండి. అప్పట్లో గోల్డ్ కొనుక్కోవడం చాలా తక్కువ. ఇప్పుడు కొనుక్కోగలరా మీరు? ప్లానెట్ అప్పుడులో ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే చాలా చీప్గా దొరికేది. ఇప్పుడు దొరుకుతుందా? అది పక్కన పడేయండి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్. అప్పట్లో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కన్నా డబుల్ ఇంట్రెస్ట్ వచ్చేది. 10%, 12% ఇంట్రెస్ట్ రేట్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు 4%. మీ ఇన్ఫ్లేషన్ ఏమో ఆల్మోస్ట్ 10% అయితే, మీ బ్యాంక్ వాళ్ళు మీకు ఇచ్చేది ఆఫ్టర్ ట్యాక్సెస్ తర్వాత 4%. ఆఫ్టర్ ట్యాక్సెస్ 4%, రైట్. సో ఇక మీకు ఏం వర్కౌట్ అవుతుంది అంటే, వాళ్ళకి ఏదైతే వర్కౌట్ అయ్యిందో అవే ఇప్పుడు నేను కూడా మీ పేరెంట్స్ లాగా నేనే చేసుకుంటాను, నేను FDలో పెడతాను, నేను గోల్డ్ కొనుక్కుంటాను, ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ అవ్వండి. వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మా పేరెంట్స్, నేను అంటే వాళ్ళు ఏవేవైతే చేశారో వాళ్ళకి ఆ సిచ్యువేషన్కి సెట్ అయింది. అప్పట్లో వాళ్ళు ఏంటంటే చాలా హెల్దీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత హెల్దీగా లేరు. సో దే యూస్ టు వర్క్ టిల్ 60. ఇప్పుడు మీరు అంత బాగా వర్క్ చేయగలరా? అన్ని ఇయర్స్ వర్క్ చేయగలరా? ఎందుకంటే ఇప్పుడు మనకున్న ప్రెషర్లో అందరూ దే వాంటెడ్ ఎర్లీ రిటైర్మెంట్. మేడం ఇంక నేను ఈ ప్రెషర్లో వర్క్ చేయలేను, ఐ వాంటెడ్ టు క్విట్ బై 45-50కి నాకు ఎర్లీ రిటైర్మెంట్. అప్పట్లో ఏంటంటేనండి, మేజర్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి లైఫ్ స్పాన్ 65 ఉండేదండి. అంటే వాళ్ళు 60 వరకు వర్క్ చేసేవాళ్ళు. ఇక 5 years వాళ్ళకున్న సేవింగ్స్తో వర్కౌట్ అయిపోయేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిందంటే, మీకు 55 ఎర్లీ రిటైర్మెంట్ కావాలి, బట్ మీ లైఫ్ స్పాన్ 85. ఓకే, 85 వరకు బ్రతకాలి ఉంది కదా మనకి. ఇప్పుడు పెరిగింది కదా, బికాస్ ఆఫ్ ఆర్ అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ వల్ల మనకి 85 వరకు ఉంది. అంటే వితౌట్ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ ఉండాలి మీరు? 35. ఎట్లా అవుతుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే? వాళ్ళకి అంత ప్లానింగ్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు 60 వరకు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్పాన్ 65 ఉంది, అయిపోయేది. వాళ్ళకున్న రిటైర్మెంట్ సేవింగ్స్ ఏవైతే కొంచెం ఉన్నాయో వాటితో అయిపోయేది. ఇప్పుడు మీరు 55కి కానీ వర్క్ ఆపేస్తే 30 years మిమ్మల్ని ఎవరు చూడాలి? సో మ్యామ్, మీరు చెప్తున్న ఈ ప్రాసెస్లో అంటే ఒక పర్సన్కి సంబంధించి, ఒక ఇండివిజువల్కి సంబంధించి మీరు కంప్లీట్ వాళ్ళ ఫైనాన్షియల్స్ని చూడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎర్న్ చేసే క్యాపబిలిటీ ఎంత, నెక్స్ట్ వాళ్ళకున్న గ్రోత్ సెక్టర్ ఎందులో ఉంది, వాళ్ళకి ఉన్న డెట్స్ ఏంటి, వాళ్ళ ఎసెట్స్ ఏమన్నా ఉన్నాయా, లైబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా,
వాళ్ళ హెల్త్ పొజిషన్ ఏంటి, అవును అవును అంటే మీరు కంప్లీట్ ఒక ఫైనాన్షియల్ డాక్టర్ అని చెప్పాలి వాళ్ళకి. అవునండి అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే వన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద డిఫరెన్స్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నవన్నీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అంటే కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ ఈక్విటీ అనుకోండి ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే స్టాక్స్ కొనేస్తున్నారు కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే దానిలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియట్లేదు. అది అలా పడిపోతూనే ఉంటుంది, వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు కానీ అందులోంచి ఎగ్జిట్ అవ్వరు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఒకటి మీరు స్టాక్ కొన్నారు అది చాలా పెరిగింది, అది ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేయాలో తెలియదు, వాళ్ళు బుక్ చేయాలనుకునేటప్పుడు అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇలా ఎంట్రీ తీసుకుంటున్నారు, ఎగ్జిట్ అవ్వట్లేదు. అలానే మ్యూచువల్ ఫండ్స్లో జాయిన్ అవుతున్నారు, అరే ఇవేమీ పెరగట్లేదు రిటర్న్స్ రావట్లేదు అని అందులో ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఆల్రెడీ సెబీ చెప్పిందండి ఆల్మోస్ట్ 2 lakh crore అమౌంట్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకున్నారు ఇన్ జస్ట్ లాస్ట్ 3 years నుంచి. అంటే ఎంత ట్రేడింగ్ జరుగుతుందో చూడండి, ఎంత ట్రేడింగ్ జరుగుతుందో, ఎంత F&O ట్రేడింగ్ అంటే ఇవన్నీ ఏంటంటే అప్పుడు లేవండి ఇన్ని కాంప్లికేషన్స్, ఇంత స్కామ్స్ కానీ ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని ప్రోడక్ట్స్ లైక్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈక్విటీ, డెరివేటివ్స్, తర్వాత ఇప్పుడు IPOs, తర్వాత మనకి ఇవి కాకుండా అన్లిస్టెడ్ షేర్స్లో పెడుతున్నారు, PMSలు పెడుతున్నారు. ఇన్ని కాంప్లికేటెడ్ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ లేదు, వీ నీడ్ టు సర్చ్ ఫర్ అన్ ఎక్స్పర్ట్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ మేనేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. లేదు మేడం మాకు ఇంత రిస్క్ వద్దు, మేము మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే ఇన్సూరెన్స్ కొనుక్కుంటాము, లేదు ఇవన్నీ రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి, మేము అదే వెళ్ళి మేము బ్యాంక్లో FD చేస్తాము, మేము వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాము ఇట్లా అంటే మరి దానికి రిటర్న్స్ రావు. సో మీకు రిటర్న్స్ రావాలి అంటే ఈ రిస్కీ ప్రోడక్ట్స్లోకి రావాల్సిందే. ఈ రిస్కీ ప్రోడక్ట్స్లోకి రావాలి అంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారా వెళ్తేనే మీకు కొంచెం ఆ వెల్త్ క్రియేషన్ అనేది కొంచెం సేఫ్గా అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ద ఫైనాన్షియల్ ప్లానర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది అసలు వీళ్ళు ఏం చేస్తారు. సో ఫస్ట్ వీ స్టార్ట్ విత్ వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్. అసలు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అవన్నీ మేము ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఇల్లు కొనుక్కోవాలని ఉంది, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంది, మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ చేయించాలని ఉంది, లేదు ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఉంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ గోల్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. సో అవన్నీ మేము తెలుసుకుంటాం. ఆ తర్వాత కరెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్ చేస్తాం. అంటే మేము ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాం, ఒక స్టేట్మెంట్ని ఒకటి ప్రిపేర్ చేస్తాం. దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒకటి బడ్జెట్, ఒకటి ఇంకొకటి నెట్వర్క్ స్టేట్మెంట్. బడ్జెట్ స్టేట్మెంట్ అంటే మీకు ఒక 1 lakh వచ్చాయి అంటే మీరు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అని నేను కానీ తెలుసుకుంటే మీ గురించి నాకు మొత్తం అర్థమైపోతుంది. మీరు ఈఎంఐలు ఇంత కడుతున్నారు, మీరు స్పెండింగ్ ఇంత చేస్తున్నారు. సో మా దగ్గర ఉన్న క్లయింట్స్తో ప్రాబ్లం ఏంటంటే 1 lakhకి ఒక 60,000 చెప్తారండి, మిగతా 40,000 అసలు లెక్క చెప్పరు. వాళ్ళకే తెలీదు, దే డోంట్ నో వేర్ దిస్ 1 lakh ఆస్ గెటింగ్ స్పెండింగ్. అవునా మేడం నిజంగానే నేను ఈ 50,000 చెప్తారు, 60,000 మిగతా 40,000 గురించి చెప్పరు. దే డోంట్ నో ఈవెన్ నో అంటే వాళ్ళ ట్రాకే లేదు వాళ్ళకి వేర్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ మంత్లీ బేసిస్. కొంతవరకు చెప్తారు, ఇంకా మిగతాదంతా 20-30,000 వాళ్ళకి తెలియదు అనమాట. సో వేర్ వీ విల్ ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద మనీ ఈజ్ గెటింగ్ వేస్టెడ్, మనీ ఈజ్ గోయింగ్ అనే విషయం వాళ్ళకి తెలియదు. సో ఈ విధంగా మేము బడ్జెట్ని మొత్తం అంతా క్లియర్ చేసి అందులో నుండి సర్ప్లస్ క్రియేట్ చేయడం ఒకటి. తర్వాత నెట్వర్క్ స్టేట్మెంట్ అండి, చాలా మందికి ఏంటంటే పర్సనల్ లోన్స్, తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్, తర్వాత మీకు ఈ హోమ్ లోన్స్ ఇవన్నీ మొత్తం నిండిపోయి ఉంటాయి లయబిలిటీస్తో. సో ఇందులో ఏవి మనం ఉంచాలి, ఏవి మనం తీసేయాలి. చాలా మంది మేడం నేను ట్యాక్స్ కోసం హోమ్ లోన్ తీసుకున్నాను, ఈ రోజుల్లో అవసరం లేదండి. ఒక మంచి సాలరీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ అవాయిడ్ చేయడం కోసం నేను హోమ్ లోన్ తీసుకుంటున్నాను అంటే, లేకపోతే నిజంగానే హోమ్ బై చేసేంత సిచ్యువేషన్ అంటే ఒక చిన్న విషయం తప్పించుకోవడం కోసం అని చెప్పి ఒక పెద్ద సుడిగుణంలోకి వెళ్ళినట్టు. అవునండి, అంటే అది ఒకప్పుడు మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి న్యూ ట్యాక్స్ సిస్టమ్ వచ్చేసింది. అప్పటి వరకు న్యూ రెజీమ్ అనేది లేదు. సో అప్పుడంతా కూడా మనకు ఓల్డ్ రెజీమ్ ఉండేది. దాని ప్రకారం ఎగ్జాంపుల్ ఎవరైతే 20-30 lakhs శాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక 5-6 lakhs ట్యాక్స్ పడేది. సో దీన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఇలాంటివన్నీ అంటే ఇన్సూరెన్స్లు తీసుకోవడమో లేకపోతే ఇంకేదో బర్డన్. ఎప్పుడైతే ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ తెచ్చారో దాంట్లో ఏం ఎగ్జంప్షన్స్ లేవండి, కొంచెం ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ తగ్గించారు. ఇంకా మేబీ ఫ్యూచర్లో మీకు ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజిమే ఉండొచ్చు, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఉండకపోవచ్చు. మీరు ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కోసం మీరు 20 సంవత్సరాలు లోన్ తీసుకున్నారు, ఆ తర్వాత మీకు తెలిసిందంటే మీకు న్యూ ట్యాక్స్ రిజిమే సరిపోద్దని, మరి అనవసరంగా లోన్ తీసుకున్నారు. దట్ ఈస్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ 20 years.
సో ఇలాంటి డెసిషన్స్ అవన్నీ ఏవైనా మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక ఎక్స్పర్ట్ని ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో ఒకసారి డిస్కషన్ చేయండి. చేస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎన్ ఒపీనియన్, మనం చేస్తుంది కరెక్టా కాదా. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎన్ని ఇయర్స్ అండి? 15 years కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు 1-10 సార్లు మీరు ఒపీనియన్ తీసుకోవాలి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. అలానే ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ లైక్ ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే రెంట్ హౌస్లోనే ఉండాలా, దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. తర్వాత ఈక్విటీలో పెట్టాలి అంటే మనం ఓన్గా పెట్టేసుకోవాలా, లేదు అంటే ఒక పర్సన్ని ఒక ఎక్స్పర్ట్ ద్వారా మనం చేయించుకోవాలా, మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఓన్గా చేసుకోవాలా. సో హౌ అబౌట్ దిస్ అంటే ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఐదర్ ఇట్ ఈస్ లోన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక్కసారి మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి సంప్రదించి మీరు డిస్కస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. మీకు ఒక సెకండ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అంటే మీ మైండ్లో ఆల్రెడీ ఏదో కన్ఫ్యూజ్డ్, అంటే ఇప్పుడు మీడియా అనేది ఎట్లా ఉందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్, అంటే మిస్లీడింగ్ అవుతోంది, ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కన్ఫ్యూజన్లో ఇంకెక్కువ మిస్టేక్స్ చేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ జనరలైజ్డ్, మీరు అన్నట్టుగా కస్టమైజ్డ్ ఉండాలి. అంటే మీరు వేరు, మీ సిచ్యువేషన్ వేరు, మీ అసెట్స్, మీ లయబిలిటీస్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ టోటలీ డిఫరెంట్ అండి. సో మీరు 1-to-1 ఎప్పుడైతే మీ పర్సనల్ ఇష్యూస్, అదే మీ పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తారో మీకు పర్ఫెక్ట్ ప్లాన్ అనేది, స్ట్రాటజీ అనేది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇలా మీరు గూగుల్లో వెతకడం వల్ల ఏమంటే జనరలైజ్డ్ సొల్యూషన్స్ తప్ప మీకు పర్సనలైజ్డ్ కంప్లీట్ ఆన్సర్స్ అయితే మీకు రావండి. అగైన్ సమ్వేర్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ గెట్ స్టక్. అప్పుడైనా మీకు అవసరం అవుతుంది ఫైనాన్షియల్ ప్లానర్. తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, దాన్ని ప్రాపర్ గైడెన్స్ తో తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఇవి కొన్ని డెసిషన్స్ రివర్స్ చేయలేము. అవును. ఇప్పుడు మీరు ఒకసారి హోమ్ లోన్ తీసుకెళ్ళిన తర్వాత ఇక రివర్స్ చేయలేరు. ఒక బ్యాంక్ కి మనం 30-40 years పాటు మన లైఫ్ లో అదే మేము అంటాం అనమాట, లైక్ ఇట్ ఈస్ లైక్ సెకండ్ మ్యారేజ్ ఫర్ ఏ పర్సన్ వేర్ హీఈస్ సేలింగ్ విత్ ఆల్మోస్ట్ 20-30 years ఆ లోన్ తోనే వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఇలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ కావాలి, ఒక మానిటరింగ్ రివ్యూ అనే చేయడానికి ఒకరు కావాలి. ఎందుకంటే ద మాక్సిమం టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ యువర్ ఓన్, మీ ఓన్ జాబ్స్ కోసం కానీ మీ బిజినెస్ మీద మీరు బిజీగా ఉంటారు. సో బెటర్ ఇఫ్ సమ్మన్ ఈస్ దేర్, దే విల్ గివ్ యూ ఏ గుడ్ గైడెన్స్. సో దానికి చాలా మంది ఏమనుకుంటారంటే దే విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్, దే ఆర్ నాట్ రీచబుల్, అసలు వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళని ఎక్కడ కలవాలి, వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మేబీ ఫ్యూ పీపుల్ వాంటెడ్ టు మీట్ ఆల్సో. కొంతమంది కలవాలి, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలని ఉంటుంది, బట్ దే డోంట్ నో వేర్ టు రీచ్, హౌ టు రీచ్ అండ్ హౌ మచ్ డూ దే చార్జ్. అసలు అంత చార్జెస్ మీరు అనుకున్నట్టుగా అయితే ఏమీ ఉండవండి. సో చెప్పినట్టుగా మీరు ఇక్కడ నంబర్స్ని కానీ మీరు అప్రోచ్ చేసినట్టయితే యూ విల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎవ్రీథింగ్. సో మీకు ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇప్పట్లో ఏంటంటే ఇంత డెవలప్ అయిన తర్వాత మీరు ఎవరు పర్సనల్గా రావాల్సిన అవసరమే లేదు. మా దగ్గర హైదరాబాద్లో ఉన్న క్లయింట్స్ కూడా ఆఫీస్కి రావట్లేదు మేడం, ఆన్లైన్లో మేము తీసుకుంటాం, జూమ్ లో తీసేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ గా ప్రైసింగ్ అనే విషయం మీద, లేకపోతే వీటి గురించి మెన్షన్ చేయడానికి ఒక మెయిన్ పాయింట్ చెప్తాను, జస్ట్ ఫర్ మన ఆడియన్స్ కి ఒక క్లారిటీ రావడం కోసం. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో అసలు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని ఒక వర్క్ షాప్ రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు మాధవ్ రెడ్డి గారు. అయితే ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మీరు తీసుకోవచ్చు. కేవలం 2000 రూపీస్కే ఈ వర్క్షాప్ మీకు త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.